సార్ నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్‌లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్‌లో ఒక సెమీ కమర్షియల్ ప్లాట్ సేల్‌కొచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోడ్ అంతా కూడా మన మహేశ్వరం నుంచి ఫ్యూచర్ సిటీకెళ్ళే కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. 100 ఫీట్ రోడ్ ఇది. ఈ గేట్ కనిపిస్తుంది కదా! ఈ గేట్ దగ్గర ఆ పీకాక్ సర్కిల్ కనిపిస్తుంది కదా! అదే ప్లాట్ అన్నట్టు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అంటే, ఈ కనిపించేదంతా కూడా ఒక 45 ఎకర్స్ విల్లా ప్రాజెక్టు ఇది. మంచి ఒక పొలిటికల్ లీడర్‌ది. ఈ 45 ఎకర్స్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా 45 ఎకర్స్. ఇక్కడ హెచ్ఎండి అని రాసింది కదా! ఇదంతా కూడా 45 ఎకర్స్. అక్కడ వరకు ఆ వెహికల్స్ వెళ్ళే వరకు. ఈ 45 ఎకర్స్ విల్లా ప్రాజెక్టుకు ఎదురుగానే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ గేట్ పక్కదే ప్లాట్ సేల్కున్నారు. ఇప్పుడు ఈ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ల రోడ్ సార్. ఈ 100 ఫీట్ల రోడ్డుకి ఆ బోర్డు అంతా కనిపించేదంతా కూడా 45 ఎకరాలు విల్లా ప్రాజెక్ట్ కమ్మింగ్ సూన్ అది. దాని మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగానే ఇది. ఇది మేజర్ రోడ్. అది 100 ఫీట్ రోడ్డు. ఆ వెహికల్స్ వస్తున్నాయి కదా! అదంతా కూడా 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఈ లేఅవుట్ ఉంటుంది. ఈ కనిపించేదంతా కూడా ఇది మొత్తం 70 ఎకర్స్. ఈ 70 ఎకర్స్కి మేజర్ రోడ్ అన్నట్టు ఇది. ఇది 40 ఫీట్ రోడ్ ఇది. మనం రీసెంట్లీ 600 ఒక 1200 స్క్వేర్ యార్డ్ ఒక హాస్పిటల్ డాక్టర్స్కి అమ్మాము. ఆ డాక్టర్స్కి అమ్మింది ఇక్కడ కనిపిస్తుంది కదా సార్. ఈ గేట్ నుంచి ఇగో ఇదంతా అన్నట్టు. ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ వరకు అమ్మినాం. ఇదో 600, ఇది ఒక 600. అంటే ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి ప్రపోజ్డ్ ఇది ఉందన్నట్టు. 600, 1200 స్క్వేర్ యార్డ్ కొన్నారు. దీనికి ఆనుకొని ఇగో ఇది. దీనికి ఆనుకొని ఇప్పుడు ఈ ప్లాట్ అన్నట్టు. సో ప్లాట్ ఇది సార్. చూస్తున్నాం కదా పీకాక్ సర్కిల్ దగ్గర. ఇది సార్ ప్లాటు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఆ బస్సెస్ వెళ్తుంది కదా! ఆ బస్సు వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ రోడ్డు. 100 ఫీట్ రోడ్డుకి ఇది సెకండ్ ప్లాట్ అన్నట్టు. ఇది మేజర్ ఎంట్రన్స్ రోడ్ ఇది. ఇది 40 ఫీట్ రోడ్. ఇది సౌత్ సైడ్ అవుతుంది. ఇప్పుడు రోడ్డు చూస్తున్నాం కదా! ఇదంతా కూడా ఇది మొత్తం టోటలీ 70 ఎకర్స్. ఈ 70 ఎకర్స్కి ఇదే మేజర్ రోడ్ అన్నట్టు. 4 రోడ్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఓ రోడ్డు, ఇటు సైడ్ ఓ రోడ్డు, ఇదొక రోడ్డు, ఇదొక రోడ్. 4 రోడ్స్ ఉంటాయి. ఈ పీకాక్ సర్కిల్ నుంచి ఇది సార్ సైడ్. ఇదేమో సౌత్ 40 ఫీట్ రోడ్ అవుతుంది. ఇదేమో ఈస్ట్ కూడా 40 ఫీట్ రోడ్డు. మనం తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్. ఇది సెమీ కమర్షియల్ బిట్ కాబట్టి ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ప్లాట్ విషయానికి వస్తే ఇది ప్లాటు. ఇదేమో సౌత్ ఫేసు 40 ఫీట్ రోడ్డు, మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు, 70 ఎకర్స్కు మేజర్ రోడ్డు. తర్వాత ఇప్పుడు ఇది కనిపిస్తున్న ఈ రోడ్ అంతా కూడా ఈస్ట్ సైడ్ వస్తుంది. ఈస్ట్ సైడ్ కూడా 40 ఫీట్ రోడ్డు. ఇక 2 ప్లాట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇది ఇక్కడ నుంచి ఇది 267 స్క్వేర్ యార్డు. ఇక్కడ నుంచి ఎల్లో స్టోన్ నుంచి ఇంకా అవతల సైడ్ వరకు ఉంటే చూపిస్తా. ఇది ఈ రోడ్ ఫేస్ వచ్చేసి 60-40. ఇది అక్కడ నుంచి ఇక్కడికి ఇది 40 ఉంటుంది రోడ్ ఫేసు. ఇది 267 స్క్వేర్ యార్డు. ఈస్ట్ టు సౌత్ 2 రోడ్స్ ఉంటాయి అన్నట్టు. ఈస్ట్ సైడ్ ఇక్కడ 40 ఫీట్ రోడ్డు, సౌత్ సైడ్ 40 ఫీట్ రోడ్డు. తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇది 267 స్క్వేర్ యార్డ్. ఇక్కడ నుంచి హాస్పిటల్ ప్లేస్ ఇదంతా కూడా ఈ వెహికల్స్ లేదు. కమర్షియల్ మొత్తం కూడా ఇది 600, ఈ 600 1200 స్క్వేర్ యార్డ్ కమర్షియల్ బిట్ హాస్పిటల్ వాళ్ళది. ప్రపోజ్డ్ హాస్పిటల్ అన్నట్టు. ఈ సెకండ్ ఇది ఇందాక చూస్తుంది ఇది. ఇప్పుడు ఈ ప్లాట్ సార్ ఇది. ఇది కూడా ఇక్కడ చూడండి బస్సెస్ ఎనీ టైం అందుబాటులో ఉంటుంది. ఆ రోడ్డుకి సెకండ్ ప్లాట్ కాబట్టి సెమీ కమర్షియల్ ఇది. ఇది 240 స్క్వేర్ యార్డ్. ఇక్కడ నుంచి ఇది 240 స్క్వేర్ యార్డ్.
డ్రైనేజ్ కూడా ఉంటాయి. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా మనకి డ్రైనేజ్ కూడా ఉంటుంది. ఈశాన్య మూలలో ప్రతి ప్లాట్కు డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంటుంది. ఇది చూడవచ్చు డ్రిప్ ఇరిగేషన్. ఇది ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది అన్నమాట. మంచి హైట్లో ఉంటుంది, రోడ్ కన్నా చాలా హైట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇదంతా ఎల్లో స్టోన్ నుంచి ఇక్కడ వరకు. ఈ స్టోన్ నుంచి ఇది 240 స్క్వేర్ యార్డ్. ఇక్కడ నుంచి ఇది 240 స్క్వేర్ యార్డ్. ఇక్కడ నుంచి ఇలా ఇదంతా 240 స్క్వేర్ యార్డు. ఇది 267 స్క్వేర్ యార్డు. ఈ రోడ్డుకి సెకండ్ ప్లాట్ అన్నమాట. మీరు ఈ సైట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే సార్, ఇది మొత్తం 70 ఏకర్స్లకు ఇది మేజర్ రోడ్డు. తర్వాత ఏంటంటే ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్. మీరు భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ ఏది కట్టాల్సిన అవసరం లేదు. మినిమం బేసిక్స్ అనేది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ కాబట్టి అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మంచి బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ ఉంది. తర్వాత ప్రతి ప్లాంట్కి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం డ్రైనేజ్ ఉంది. తర్వాత ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇక్కడ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మంచి స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు అంతా హైవే. తర్వాత మంచి బ్యూటిఫుల్ రోడ్స్. వీటిలో ప్రతి ఏరియాలో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయంట, వాటర్ వేస్ట్ కాకుండా. ఇలా ఇక్కడ కూడా చూడవచ్చు. తర్వాత ఇదంతా పార్క్. మన ప్లాటు ఇది సెమీ కమర్షియల్ ప్లాట్ మనది. ఇది ఇక్కడంతా కూడా పార్క్ ఉంటుంది, చిల్డ్రన్ పార్క్ చూడవచ్చు. ఇది 1.5 ఎకర్. ఇదంతా కనిపిస్తుంది కదా, 1.5 ఎకర్ పార్క్కి ఎదురుగా ఉంటుంది. దీని ఎదురుగా ఇంకొక పార్క్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే సార్, ఈ రూట్లో బాగా బిజీగా ఉండే పబ్లిక్ ఫ్లోర్తో బిజీగా ఉండే రోడ్డు. ఈ రోడ్డు అంతా కూడా ఇదంతా ఈ 1200 స్క్వేర్ యార్డ్ మన హాస్పిటల్కి అమ్మినాం. 100% ఇది హాస్పిటల్ కోసమే కొన్నారు. ఈ హాస్పిటల్కి ఆనుకొని ఉన్న సైట్కి ఇది సెకండ్. ఇక్కడ నుంచి మన సైటు ఇక్కడ నుంచి ఈ రోడ్డుకి చాలా దగ్గర, నియర్ బై అన్నట్టు. ఇక్కడ నుంచి ఇది సైటు. ఈ సైట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈ రోడ్ ఫేస్ అంతా కూడా సౌత్ సైడ్ ఏమో 60 వస్తుంది, ఆ ఈస్ట్ సైడ్ ఏమో 76 వస్తుంది. మొత్తం కూడా మనకి 136 ఫీట్స్ రోడ్ ఫేస్ వస్తాయి. ఈ రోడ్ ఫేస్ రావడం వల్ల 12 ఫీట్లకు సెటర్ వేసుకున్న సుమారుగా మనకు 12 సెటర్లు వచ్చే అవకాశం ఉంది అన్నట్టు. ఇక్కడ చూడండి ప్రతి ప్లాట్కు 2 రకాల వాటర్ కనెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ కృష్ణ వాటర్ ఉంది, మన వాటర్ ట్యాంకు కూడా మనకు కనెక్టివిటీ ఉంది అన్నట్టు. ఎనీ టైం వాటర్కి ఇబ్బంది లేదు. ఈ 136 స్క్వేర్ రోడ్ ఫేస్ ఉండడం వల్ల మనకు 2 వైపులో కూడా సెమీ కమర్షియల్గా సెటర్స్ వేసుకోవచ్చు. ఒక 12 సెటర్లు వస్తే లైఫ్ టైం కూడా మనము హ్యాపీగా రెంటల్ ఆదాయంతో బతకవచ్చు. ఆ 100 ఫీట్ రోడ్డు ఎక్స్టెన్షన్ కూడా అయ్యే అవకాశం నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇటు సైడు సెటర్స్ వేసుకోవచ్చు, ఇటు సైడు సెటర్స్ వేసుకోవచ్చు. కాబట్టి ఈ లోపల 70 ఎకర్స్కి వెళ్ళాల్సిన ఈ మేజర్ రోడే కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోడ్లో నుంచే వెళ్ళాలి. వేరే సెకండ్ ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది లేదు. కాబట్టి మనకు 2 సైడ్, ఇటు సైడు ఇటు సైడు 2 సైడు సెటర్స్ వేసుకోవచ్చు అన్నట్టు. ఈ చుట్టుపక్కల ఇక్కడ ఇంపార్టెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మేజర్ పార్ట్ ఏంటంటే ఆ వెహికల్స్ వెళ్ళే ఆ 100 ఫీట్ల రోడ్డు ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తుక్కుగూడ నుంచి మహేశ్వరం వరకు 100 ఫీట్ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. అది 2 లైన్స్ టూ లైన్స్గా కంప్లీట్ అయిపోయింది. అక్కడ తుక్కుగూడలో ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ ఒక 6,000 ఉన్నది, ఇప్పుడు 80,000 అయిపోయింది. అక్కడ హాస్పిటల్స్, మాల్స్, సూపర్ మార్కెట్, మంచి అన్ని కాలేజెస్ కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ మన మహేశ్వరం గేట్ దగ్గర అక్కడ కూడా
50,000 ఫర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అక్కడ కూడా అన్ని మాల్స్, సూపర్ మార్కెట్, హాస్పిటల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇక నెక్స్ట్ మహేశ్వరం టౌన్లో కూడా మొన్న రీసెంట్లీ 1,20,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ అమ్ముడుపోయింది. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కొనలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్లాటు ఈ ప్రైస్ అనేది న్యాయమైన ప్రైజు. ఆ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా సార్, ఈ వాటర్ ట్యాంక్ నుంచి కూడా ఇదంతా కనిపించేదంతా కూడా ఒక 250 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టు. ఈ కనిపించేదంతా కూడా ఈ 250 ఎకర్స్ హీరో హోండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళకు, అంటే హీరో హోండా బైక్ షోరూమ్ బైక్ ఉంది కదా, వాళ్ళకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ అలాట్మెంట్ చేసిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఆల్రెడీ అంత ఫైల్ కూడా అయిపోయింది. మా లోకల్గా మేము ఉంటాం కాబట్టి ఇక్కడ మాకు తెలుసు. కేటీఆర్ కూడా వచ్చిపోయిండు. చాలా టైంలో ఇక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా మీ ఏరియాకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి ఇప్పుడే అని అన్నారు. ఇక్కడే మన సైట్ దాటిన తర్వాత మంచి మంచి విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయి సార్, చూడొచ్చు. బ్యూటిఫుల్ విల్లాస్ అన్నమాట అవన్నీ కూడా. ఇవన్నీ విల్లాసే. ఈ విల్లాస్లో 3.5 కోట్లు 4 కోట్లు ఒక విల్లా అమ్ముతున్నారు వాళ్ళు. మనలాగే ఇంత పెద్ద సైట్. ఇవన్నీ విల్లాసే సార్, కనిపించేటివన్నీ కూడా. ఈ లేఅవుట్లో మంచి వుడెన్ హౌస్ కూడా కట్టిరు సార్. ఇది చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ వుడెన్ హౌస్. ప్లాట్ కొనానే దమ్ము కావాలి. 2006లో 5.5 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కున్నా, 1.5 crore ఇవాళ దాని వాల్యూ. నీ దగ్గర ఉందా ఒక ప్లాటు? ఏం ప్లాట్ల గురించి మాట్లాడుతున్నావు నీ జీవితంలో? ఒకటి గుర్తుంచుకోండి, భూమి మీద పంచభూతాల ఖతర్నాక్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అది భూమే. దాన్ని అమ్ముతున్న కేక పర్సన్ నీకు తెలుస్తలేదు. అది తెలవాలి, నాలెడ్జ్ కావాలి.